నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ధూళిపాల నరేంద్ర ఏవైతే కామెంట్స్ చేశారో అంబేద్కర్ గారి బొమ్మ గురించి మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని, దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇంతకీ ధూళిపాల నరేంద్ర అంటే ఎవరయ్యా? టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదా సార్. అవునా, ఓకే. ఆయన కామెంట్స్ చేశారా? ఏ అర్హతతో కామెంట్ చేశాడు? ఆయనకి ఏ అర్హత ఉంది? ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడైనా దళితుల గురించి కానీ మైనార్టీల గురించి ఆలోచించారా? గత ప్రభుత్వంలో దళితులకు కానీ మైనార్టీలకు కానీ న్యాయం చేశారా? ఏమి చేయకుండా అంబేద్కర్ గారి విగ్రహం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విగ్రహ ఆవిష్కరణని దృష్టిలో పెట్టుకొని కడుపు మంటతో మాట్లాడకూడదు. మనం ఒక మంచి పని చేసినప్పుడు, అందరికి ఉపయోగపడే పని చేసినప్పుడు, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పని చేసినప్పుడు మనం కూడా దానికి సపోర్ట్ చేయాలి తప్ప ఇలా అక్కసు వెళ్ళగక్కకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి స్టాచ్యూని ఆవిష్కరించే అర్హత లేదు. ఏ అర్హతతో జగన్ రెడ్డి స్టాచ్యూని ఆవిష్కరిస్తాడు? బాబాయిని చంపినందుకు ఆవిష్కరిస్తాడా, లేదా అక్రమంగా ఆస్తులు దోచుకొని పెట్టుకున్నందుకు ఆవిష్కరిస్తాడా అనేసి ఈ టీడీపీ వాళ్ళు అడగడం జరుగుతుంది కదా. అసలు టీడీపీ వాళ్ళకి ఏ అర్హత ఉందని దాని గురించి మాట్లాడుతున్నారు? అంబేద్కర్ ఆశయాలకి వారసుడిగా అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న అర్హత వీళ్ళకేం అర్హత ఉంది? టీడీపీ నాయకులకు కానీ టీడీపీ పార్టీకి కానీ మాట్లాడే అర్హత లేదు. టీడీపీ అనే ఒక పార్టీ అనేది దళితులకి సపోర్ట్ చేసే పార్టీయే కాదు. మరి మరొక 90 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోబోతుంది, మేము అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిన మరుక్షణమే మేము ఆ బొమ్మని కూల్చేసి అమరావతిలో కొత్త బొమ్మను అయితే పెడతామనేసి ధూళిపాల నరేంద్ర అయితే చెప్తున్నాడు కదా. ధూళిపాల నరేంద్ర మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉండి పెట్టలేని బొమ్మని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసరికి దాన్ని అక్కసు వెళ్ళగక్కుతూ కడుపు మంటతో అక్కడ తీసేసి ఇక్కడ పెట్టడం అనడం అనేది దళితుల్ని అవమానపరిచినట్టు, అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు. ధూళిపాల చేసిన కామెంట్స్ గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏమండి, ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి కామెంట్స్ చేశాడంటే అతని కడుపు మంట, పార్టీ కడుపు మంట, దళితుల మీద ఉన్న యొక్క ప్రేమ ఏంటో వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ నాయకులకి అర్థమైపోతుంది. ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి సంఘం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతుల్ని మోసం చేసి వాళ్ళ యొక్క శ్రమని దోచుకున్న వ్యక్తి. అతని గురించి మనం మాట్లాడడం అంటే నేను మాట్లాడడం అనేది నాకే కొంచెం సిగ్గుగా ఉంది. మరి చెప్తున్నారు కదా వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అధికారంలోకి రాగానే తొలగిస్తాం బొమ్మని అంటున్నారు. మరి అంబేద్కర్ గారు అంటే ఎందుకంత ద్వేషం వాళ్ళకి? దళితులు అంటే ఎందుకంత ద్వేషం? వాళ్ళు అధికారంలోనికి వస్తారని పగటి కళలకు అంటున్నారు. అఫ్కోర్స్ ఎవరికైనా కళలు ఉంటాయి, కానీ పగటి కళలు కంటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఇదొకటి. అంబేద్కర్ గారు దళితులకే కాదు కదా, ప్రపంచ మేధావి. ప్రపంచంలోనే అతన్ని ప్రపంచం గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టినందుకు ఇంకా ఏ రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకా ఏ ఇతర చిన్న చిన్న పార్టీలైనా, బహుజన పార్టీలైనా అందరూ కలిసికట్టుగా వచ్చి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని 125 అడుగులు ఎత్తులో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసడం పోయి వీళ్ళ యొక్క కడుపు మంటతో దళితులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరైపోతారో, దళితులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తారో అనే ఉద్దేశంతో బురద చల్లే ప్రయత్నంలో ఇదొక భాగం. అన్న, మరి జగన్మోహన్ రెడ్డి 450 కోట్లు వేస్ట్ చేశాడు ఆ బొమ్మకు అనేసి టీడీపీ వాళ్ళు కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది కదా. దేశ చరిత్రలోనే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, దాని తర్వాత స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది. అలాంటి విజయవాడని, ఒక నగరాన్ని ప్రపంచ స్థాయికి ఎదిగించడానికి దాని యొక్క యాంబిషన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని దాంట్లో ఒక మ్యూజియం లాగా పెట్టి దాన్ని నిక్షిప్తం చేసి భావితరాలకు అందించే విధంగా దాన్ని రూపొందించారు. దాన్ని అవినీతి జరిగారని వీళ్ళు చేస్తారండి అవినీతి. వీళ్ళు గతంలో నరేంద్ర అనే వ్యక్తి, ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి గతంలో పాడి రైతులను మోసం చేశాడు. అలా అని ప్రజల్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఈయన పాడి రైతులను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదండి, ఎవరిని మోసం చేయలే. దళితుల కోసం, బడుగు వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం ఆయన నిలబడ్డాడండి. ఆయన పెట్టే ప్రతి పథకం దళిత యొక్క అభివృద్ధి కోసం పెడతాడు. నిజంగానే ప్రజలు, దళితులు ఈ కళ్ళబొల్లి మాటలు, టీడీపీ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలను నమ్మి ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే మరి వీళ్ళు ఈ సోషల్ జస్టిస్ అనే అంబేద్కర్ గారి శిల్పాన్ని వీళ్ళు తీసేయడం జరుగుతుందంటారా?
దళితులని కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ కదిలించే శక్తి ఎవరికి లేదండి. బడుగు బలహీన వర్గాలను కదిలించే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే దళితులు ఒకప్పుడులాగా లేరండి. ఒకప్పుడు దళితుల్ని అగ్రవర్ణాల వాళ్ళు అణగారిన వర్గాల్లాగా దూరంగా పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేదండి. ఎక్కడ చూసినా దళితులు అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి వాళ్ళు కూడా ప్రజలు రాష్ట్రంలో దళితులు అని పిలవకూడదు, వాళ్ళని మన బ్యాక్ బోన్ లాగా పిలవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని 125 అడుగుల ఎత్తులో పెట్టారండి. తీసుకెళ్ళి విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు ఉంటారు, కింద అంబేద్కర్ గారు ఉంటారు. కానీ మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళు? టీడీపీ వాళ్ళు ఎలా తీసుకున్నా ఇప్పుడు ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మాల్స్ కట్టి లబ్ధి పొందామని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు విలువ చేసే స్థలంలో ఆ విగ్రహాన్ని పెట్టడం, అందులోనూ ఏదైనా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే కమ్మవారు అనే ముద్ర పడిపోయింది. పైన అమ్మవారు, కింద కమ్మవారు, మధ్యలో అంబేద్కర్ గారు. ఈ రెండు కాంబినేషన్లో మధ్యలో అంబేద్కర్ గారు వచ్చేసరికి దళితులను తెచ్చి మనకెక్కడ దగ్గర చేస్తారనే ఒక కడుపు మంటతో వీళ్ళు ఏంటంటే దళితులమైన ప్రేమతో కాదండి, ఇదంతా దళితులమైన ప్రేమతో కాదు. ఏదో వాళ్ళు మన పక్కకు చేరకూడదు, వాళ్ళు మనకి దూరంగా ఉండాలి, ఎప్పుడు వాళ్ళ బతుకులు అలానే ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటారండి వాళ్ళు.